అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం జగన్ పై రాయిదాడి కేసు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైపునకు మళ్లుతోంది. సీఎం జగన్ పై గులకరాయితో సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ కేసులో టీడీపీ నేత దుర్గారావు A2 నిందితుడిగా ఉన్నారు. సతీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కానీ దుర్గారావును ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని బోండా ఉమా కార్యాలయం వద్దకు వెళ్లారు. దీంతో బోండా ఉమను అరెస్ట్ చేయడానికే వెళ్లారంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు టీడీపీ నేతలు కార్యకర్తలు బోండా ఉమా కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇక దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులో ఇప్పటి వరకు 5గురు మైనర్లు ఉన్నారు. టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ సంబంధం లేదని, అధికార పార్టీ నేతలు కావాలనే ఆయన్ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో విజయవాడలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, సీఎం జగన్ పై దాడి కేసు బోండా ఉమా వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే నిందితుడైనటువంటి సతీష్ ని అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది. ఇక A2గా ఉన్నటువంటి దుర్గారావు సైతం కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా ఇంకా ప్రొడ్యూస్ కూడా చేయలేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బోండా ఉమా చుట్టూ అయితే కనుక ఈ యొక్క కేసు అనేది కూడా కీలక పరిణామంగా చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బోండా ఉమా ఇంటి దగ్గర నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే తన కార్యాలయం ఉంటుందో టీడీపీ కార్యాలయం దగ్గర కూడా ఇటు భారీగా కార్యకర్తలు చేరుకోవడం కూడా జరిగింది. అయితే తనని అరెస్ట్ చేస్తారంటూ కూడా వచ్చినటువంటి మాధ్యమాల్లోనే ఇటు కార్యకర్తలు ఉమా దగ్గరికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తనని ఈ దాడి కేసులో ఇరికిస్తున్నారు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సతీష్, దుర్గారావు A1, A2 అనేవాళ్ళు ఇటు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు అంటూ కూడా ముఖ్యంగా అయితే కనుక వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలుగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా బోండా ఉమాతోటి దిగినటువంటి ఫోటోలు సైతం కూడా ఇటు ప్రస్తుతం అయితే కనుక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా తాను టీడీపీ కార్యకర్త అంటూ కూడా బోండా ఉమా సైతం కూడా చెప్పడం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే దీనిపై అయితే కనుక బోండా ఉమా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే A2 దుర్గారావుని సైతం కూడా విచారించి అనంతరం కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. అయితే దీనిపై ఇటు ఎవరు ప్రేరేపించారు, ఇప్పటికే సతీష్ ని రాయితో దాడి చేయమంటూ కూడా దుర్గారావు ప్రేరేపించారు అంటూ కూడా వస్తున్నటువంటి సమాచారంగా అందుతా ఉంది. అయితే దుర్గారావుని ఇలా దాడి చేయమని చెప్పి ఎవరు చెప్పారు, దీని వెనక ఎవరున్నారు అంటూ కూడా పోలీసులు క్షుణ్ణంగా దుర్గారావుని విచారిస్తా ఉన్నారు. అయితే టీడీపీ కార్యకర్త కావడంతో ఇటు బోండా ప్రేరేపించారా అంటూ కూడా ఇటు ఆ యాంగిల్లో కూడా ఇటు పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే బోండా ఉమా సైతం కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనపడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.